హాయ్ అండి, వెల్కమ్ టు మిస్ అమ్మ చెప్పే కథలు. కథ పేరు నా కంఠశోష విన్నాక ఆమె గురించి తెలుసుకోవాలని అనిపించలేదా? రచయిత సింహప్రసాద్ గారు. ఈ కథ ఈనాడు ఆదివారం మ్యాగజైన్లో మార్చ్ నెల 2024లో వచ్చింది. ఇంకా కథలోకి వెళ్ళిపోదాము. ఆఫీస్ అయ్యాక దేవాంశి స్కూటర్ స్టార్ట్ చేస్తుంటే సాకేత్ గబగబా ఆమె దగ్గరకు వచ్చాడు. తల మీద హెల్మెట్ తీసి పట్టుకుని ఏమిటన్నట్టు చూసింది. మీతో 2 నిమిషాలు మాట్లాడాలి, ఎక్కడైనా కూర్చుందామా ప్లీజ్ అర్థించాడు. ఆఫీస్ పనా? కాదు, పర్సనల్. దేని గురించో కొంచెం క్లారిటీ ఇస్తారా? మీరు మీ పద్ధతి, మీ డాషింగ్ నేచర్ నాకు బాగా నచ్చుతాయి. మీకు ఇష్టమైతే మిమ్మల్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. మీరు నన్ను చేసుకుంటారు సరే, నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోక్కర్లేదా? అది కాదు, మనం పెళ్లి చేసుకుందాం. ఇప్పుడు రైట్ ట్రాక్లోకి వచ్చారు. పెళ్ళంటే మీ గురించి నేను, నా గురించి మీరు చాలా చాలా తెలుసుకోవాలి. అందుకు కనీసం గంటో అరగంటో స్పెండ్ చేయాలి. ఇప్పుడు పనుంది. రేపు ఈవినింగ్ 6 PM కాఫీ డేలో కూర్చుందాం బాయ్. హెల్మెట్ పెట్టుకుని వెళ్ళిపోయింది. సాకేత్ చాలా ఆనందపడ్డాడు. ఆమె దాదాపు అంగీకరించినట్టే ఫీల్ అయ్యాడు. తనలాంటి అందగాడు, ఆమెకి సీనియర్, పెళ్లి చేసుకుంటానంటే ఎందుకు ఎగిరిగంతేదు? విజయహాసం తన పెదాల మీద కదిలింది. మర్నాడు అతను చక్కగా తయారై కాఫీ డేకి 6:10 కల్లా వెళ్ళాడు. అప్పటికే ఆమె నిరీక్షిస్తోంది. చిన్నగా నొచ్చుకుంటూ సారీ, కొంచెం లేట్ అయింది అన్నాడు. ఇట్స్ ఆల్ రైట్ అని వెయిటర్ని పిలిచి బిస్కెట్లు, టీ తీసుకురమ్మంది. మనం ఎలా ఉంటాము, ఏ ఉద్యోగము, జీతం ఎంతో తెలుసు కానీ మనసుని స్కాన్ చేయలేం కదా. ఫ్రెండ్స్ ఎవరో తెలిస్తే ఎవరు ఎలా ఉంటారో వారు తెలుస్తుందంటారు. కానీ దాన్ని నేను ఒప్పుకోను. బయట ప్రవర్తించే మనం వేరు, ఇంట్లో మనం వేరు. మన అలవాట్లు, అభిరుచులు, హాబీలు, ఇష్టాయిష్టాలు ఫ్రెండ్స్కి తెలియవచ్చు. అంతే తప్ప ఇంట్లో మనం ఏమిటో, మన ప్రవర్తన ఎలా ఉంటుందో వారికి తెలిసే అవకాశం లేదు. ఏమంటారు అడిగింది దేవాంశి. యా ఐ టు అగ్రీ విత్ యూ. ఆ విషయాలన్నీ తెలియాలంటే మనం పాదుల నుంచి, కుటుంబాల గురించి తెలుసుకోవాలి. అంచేత వాటి గురించి మాట్లాడుకుందాం. నేను అమ్మా నాన్నలతో కలిసి ఉంటున్నాను. నాకు తమ్ముడున్నాడు. IITలో చెన్నైలో చదువుతున్నాడు. 3rd ఇయర్. మా అమ్మ గృహిణి, నాన్న రిటైర్ గెస్టెడ్ ఆఫీసర్. నేను అమ్మా నాన్నలకు చెప్పకుండా ఏ పని చేయను. మీ ప్రపోజల్ గురించి, మన ఈ కలయిక గురించి కూడా వాళ్ళకి చెప్పాను. అసలు అందుకనే ఒకరోజు టైం తీసుకున్నది. సాకేత్ కలవరపడ్డాడు. అప్పుడే మీ ఇంట్లో చెప్పేశారా? దాపరికం ఎందుకు? మనం పెళ్లి గురించి మాట్లాడుతున్నాం కానీ వేరే ఏం కాదుగా. అయినా మా వాళ్ళు అర్థం చేసుకుంటారులేండి. అభ్యుదయవాదులు అన్నమాట. ఏ ట్యాగ్ అయినా తగిలించుకోండి, అది విషయం. మరి మీ కుటుంబం సంగతి? నాకు డాడీ లేరు. 5 ఏళ్ల క్రితం యాక్సిడెంట్లో చనిపోయారు. మమ్మీ ఉంది. నాకు బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ లేరు. ఒక్కడినే. నో బ్యాగేజ్. చిన్నగా నవ్వాడు. ఆమె నుదురు చిట్లింటేసరికి అతడి నవ్వు మధ్యలోనే ఆగిపోయింది. కానీ అతడిలో ఆత్మవిశ్వాసం పెరిగింది. ఒంట్లోకి ఉత్సాహం మురికి వచ్చింది. నేను మా మమ్మీకి చెప్పాల్సిన అవసరం లేదు. నేనేం చేసినా సరైనదే చేస్తానని ఆమె ప్రగాఢ విశ్వాసం. మందహాసం చేశాడు సాకేత్. గుడ్. కుటుంబానికి ఆత్మ అంటే, న్యూక్లియస్ అంటే కేంద్ర బిందువు ఎవరనుకుంటున్నారు? తండ్రి. దురదృష్టవశాత్తు నాకు ఆయన గైడెన్స్ పూర్తిగా దక్కలేదు. నా అన్ని విషయాలు మా మమ్మీయే చూసుకుంది. గ్రేట్. నిజానికి తండ్రి ఇంటి పెద్ద, సంపాదించేవాడు కనుక ఇంటి యజమాని కూడా. ఇప్పుడు ఆ పరిస్థితి కాస్త మారుతుందనుకోండి. కానీ అప్పుడు ఇప్పుడు మారేది ఒకటే, కేంద్ర బిందువు. నుదురు మూడు వేసి చూశాడు. కుటుంబానికి కేంద్ర బిందువు అమ్మ. ఇంటిల్లిపాదికి తలలో నాలుకలా, మనిషికి గుండెకాయలా ఉంటుంది. మన శరీరానికి, మానసిక, ఆర్థిక సమస్యలన్నిటికీ చక్కని పరిష్కారం ఆమె దగ్గర ఉంటుంది. కుటుంబ శ్రేయస్సు తన జీవితానికి అంకితం చేస్తున్న ఏకైక ప్రాణి. ఒక్క ముక్కలో చెప్పాలంటే పడవకు చుక్కాని లాంటిది. ఆ సంగతి నాకన్నా మీకు ఎక్కువ తెలిసే ఉంటుంది. కరెక్ట్. మా డాడీ పాత్ర కూడా మమ్మీయే పోషించింది. నన్ను ఇంతవాడిని చేసింది. అందుకే చెడ్డ పిల్లలు ఉండొచ్చు కానీ చెడ్డ తల్లి ఎక్కడా ఉండదన్నారు పెద్దలు. పిల్లలు ఎలాంటి వాళ్ళైనా వాళ్ళని అక్కున చేర్చుకుంటుంది. అండగా నిలబడుతుంది. స్నేహితురాలుగా సలహాలిస్తుంది. ఆత్మబంధువుగా సహకరిస్తుంది. సంతానాన్ని ఉన్నతోన్నతంగా తీర్చిదిద్దుతోంది. ఎదిగిన పిల్లల్ని చూసి మనసు నిండా ఆనందిస్తుంది. చప్పట్లు కొట్టాడు. మీరు మా మమ్మీని దృష్టిలో పెట్టుకునే చెప్తున్నట్టుగా ఉంది.
మీ అమ్మగారు మీతోనే ఉంటున్నారేమో? కంగారు పడ్డాడు. లేదు లేదు, నరసాపురంలో మాకు ఇల్లుంది. దాని మంచి చెడులు చూసుకోవడానికి అక్కడే ఉంటోంది. నేను ఒక్కడినే ఇక్కడ రూమ్ తీసుకుని ఉంటున్నాను. ఏం, ఇక్కడికి తీసుకొస్తే మీకు అండగా ఉండేవారు. మీరు ఆవిడికి తోడుగా ఒక బలంగా ధైర్యంగా ఉండేవారుగా. ఆహా, అది మా సొంతిల్లు. దాన్ని చూడటానికి అయిన వాళ్ళు ఎవరూ లేరక్కడ. ఎవరూ శ్రద్ధ చేయకపోతే ఇల్లు పాడవుతుంది, అందుకని. అంతేనా, లేక కాకి ఎత్తుకుపోతుందనా? నవ్వింది. అద్దెకి ఇవ్వచ్చుగా. ఇతర ఊళ్ళలో ఇల్లు ఉన్న వారంతా చేస్తున్నది అదేగా. పాయింటే, నేను అదే చెప్పాను, కానీ మమ్మీ వినలేదు. దగ్గరుండి ఇటుక ఇటుక పేర్చి ఇల్లు కట్టాం. అది ఏమాత్రం పాడైనా భరించలేను అనేసింది. పోనీ పెళ్ళాక తీసుకొస్తారా? మీకు అభ్యంతరం లేకపోతే తప్పకుండా తీసుకొస్తాను. అభ్యంతరం ఉంటే తీసుకురారన్నమాట. ఎస్, మీకు అత్తపోరు తెచ్చి పెట్టానని మీరు ఫీల్ అవ్వకూడదు కదా. రేపు ఎప్పుడూ నేను ఫీల్ అవ్వకూడదని మీరు ఇవాళే ఫీల్ అవుతున్నారన్నమాట. బాగుంది. నా గురించి ఆమెకి చెప్పారా? ఇంకా లేదు. మీ అభిప్రాయం తెలియకుండా ఎలా చెప్తాను? నేను మా ఇంట్లో చెప్పానుగా. మా మమ్మీ మీ వాళ్ళంత ఫార్వర్డ్ కాదు, పూర్వకాలపు మనిషి. అందుకే సెలక్షన్ అంతా నాకే వదిలిపెట్టేసింది. నేను ఏ బొమ్మను చూపిస్తే ఆ బొమ్మతోనే నా పెళ్లి జరిపించి అక్షింతలు వేస్తుంది. ఎలాంటి డౌట్ అవసరం లేదు. అంత నమ్మకం ఉన్నప్పుడు ముందే చెప్పొచ్చుగా. చెప్పొచ్చు కానీ అవసరం అనిపించలేదు. కళ్ళెత్తి చిత్రంగా చూసి విచిత్రంగా నవ్వింది దేవాంశి. ఆమె మీ కన్న తల్లి, మీ కుటుంబానికి కేంద్ర బిందువు. మీరు ఆవిడ ఏకైక సంతానం. అయినా ఆవిడికి చెప్పలేదు. ఆమె అభిప్రాయము అడగలేదు. అది మీ అతి విశ్వాసమా, లేక ఆమంటే చులకన భావమా? చచా, మమ్మీ నాకు దేవతతో సమానం. మరి ఎందుకు మీ అభిప్రాయం ఆవిడతో పంచుకోలేదు? నేను ఇలా అడుగుతానని అనుకోలేదేమో కదా. అవును కాదు అన్నట్టు తలూపాడు. ఆమెకు పెద్దగా నాలెడ్జ్ లేదు. నా అభిప్రాయాన్ని పూర్తిగా బలపరుస్తుంది. ఆ మాత్రానికి ఇబ్బంది పెట్టడం ఎందుకని. అర్ధరాత్రి ఆకలేసి ఏడ్చినా, పక్క తడిపినా, పీడకల వచ్చి లేచి ఇల్లంతా అదిరేలా గుక్కపట్టి ఏడ్చినా మీ అమ్మగారు ఎప్పుడైనా ఇబ్బంది పడ్డారా? ఇబ్బంది అనుకున్నారా? మరి మీరు సెంటిమెంటల్గా మాట్లాడుతున్నారు. మనకి ఊహ తెలియని టైంలో అన్నిటికీ తల్లి మీదే ఆధారపడతాం. నేనే కాదు, ఎవరైనా అంతే. ఇప్పుడు మీరు పెద్దవారయ్యారు కనుక అమ్మ అవసరం లేదంటారు. అది ఎక్కడో సొంత ఇల్లు ఉంది కనుక ఇప్పుడు అక్కడ ఉంచారు. రేపు ఏ గేటెడ్ కమ్యూనిటీలోనో ప్లాట్ కొనుక్కోవాలనుకున్నప్పుడు డబ్బు అవసరమైతే దాన్ని అమ్మేస్తారు. అప్పుడు ఆమెను వృద్ధాశ్రమానికి పంపించేస్తారు. అంతేనా? నోనో, చచ్చినా అలా చేయను. ఇంకో సంగతి, తనే నా మీద డిపెండెంట్ కాదు. ఫ్యామిలీ పెన్షన్ వస్తుంది తెలుసా. బాగుందైతే. 190 మంది కొడుకులు అలాగే చేస్తున్నారు గనక అడిగాను. ఏమీ అనుకోకండి. ఇంకొక సంగతి చెప్పండి. మీ అమ్మగారి లోకంలో పెరిగారు కనుక ఆవిడ గురించి మీకు అన్ని విషయాలు తెలిసే ఉంటాయి, అవునా? చిత్రంగా మాట్లాడుతున్నారు. మమ్మీ గురించి నాకు తెలియనివి అంటూ ఏమీ లేనే లేవు. మా మధ్య దాపరికాలుండవు, రహస్యాలు లేవు. మమ్మీకి ఆకాశం నీలం, లేత ఆకుపచ్చ రంగుల చీరలంటే చాలా ఇష్టం. బాగా పొంగిన పూరీలంటే ఇష్టం. బందరు లడ్లు ఇష్టమే. మటన్ కర్రీ చాలా చాలా ఇష్టం. ఇప్పటికీ నాగేశ్వరరావు సినిమాలు టీవీలో చూస్తూ ఉంటుంది. ఇంకా అబ్బో, చాలా తెలిసే. ఆమె అభిరుచులు, ఆకాంక్షలు, కలలు, కోరికలు, ఆశలు, నిరాశలు అన్నీ తెలుసన్నమాట. మందహాసం చేశాడు. అవన్నీ నా చుట్టూతే తిరుగుతాయి. ప్రత్యేకంగా తెలుసుకోవాల్సిన అవసరం లేదు. నేను తప్ప ఆవిడకి వేరే లోకమే లేదు. నా బాగు తప్ప ఆమెకి ఇంకేమీ అక్కర్లేదు. నేను గొప్పవాణ్ణైతే చాలు, ఇంకేమీ కోరుకోదు. రోజూ దేవుణ్ణి ప్రార్థించేది తన గురించి కాదు, నా గురించే. నేను చల్లగా వర్ధిల్లాలని. చప్పట్లు కొట్టింది దేవాంశి. మీ అమ్మగారు తన జీవితాన్ని పూర్తిగా మీకు అంకితం చేసేశారన్నమాట. తనకంటూ వేరే కలలు, కోరికలు, ప్రత్యేక అస్తిత్వము లేవంటారు. యా, డామ్ షూర్. అంత ఖచ్చితంగా చెప్తున్నారు. మీరు ఎప్పుడైనా అడిగారా? అడగకుండానే కొన్ని విషయాలు తెలుస్తాయి. పొరబడుతున్నారేమో. పోనీ ఇప్పుడు ఫోన్ చేసి అడగకూడదు? ఎంబరాసింగ్గా చూశాడు. మనం ఒకరి గురించి మరొకరిని తెలుసుకోవడం మానేసి పక్కదారిలో తిరుగుతున్నాం. అవన్నీ ఇప్పుడు అవసరమా? అవసరమని నా అభిప్రాయం. చాలామంది పిల్లలు మీలాగే అనుకుంటారు, ఆలోచిస్తారు. అమ్మ మనసు లోతుల్లో ఏ ఆశ, ఏ అసంతృప్తి, ఏ భావన, ఏ కళ, ఏ కోరిక ఉందో భర్తే కాదు పిల్లలు పట్టించుకోరు. మీకు మీ అమ్మగారితో అటాచ్మెంట్ ఎక్కువ గనక మీరు మినహాయింపు అవుతారేమో అనుకున్నా, కానీ ఘోరంగా పొరబడ్డాను. మీకు మీ స్వార్థం తప్ప ఆవిడ లోపల విషయాలు అనవసరం, అంతేనా? మామూలు గృహిణికి కుటుంబం కన్నా, పిల్లల కన్నా, సుఖ సంతోషాల కన్నా వేరే కలలు, కోరికలు ఉండే అవకాశం లేదు.
మా మమ్మీకి అసలే ఉండవు. ఉండవా? ఉండకూడదా? ఉండవు. ఉన్నాయేమో కనుక్కోవచ్చు. దానికేం భాగ్యం? భాగ్యమేనని స్వానుభవంతో తెలుసుకున్నాను గనక మా అమ్మా నాన్నల మనస్సును తవ్వి చూశాకనే నాకు తెలిసింది అని చెప్పి ఆగింది. ముందుకు వంగి కుతూహలంగా చూశాడు సాకేత్. అమ్మకు చిన్నప్పటి నుంచి చక్కగా గొంతెట్టి పాడడం ఇష్టం. కమ్మగా పాడేది. కానీ ఇంట్లో వాళ్ళ ప్రోత్సాహం లేదు సరికదా. కూటికి గుడ్డకి రావంటూ నిరుత్సాహపరిచారు. బాత్రూంలో అదైనా లో గొంతుకుతో తప్ప మరెక్కడా పాడటానికి వీలుండేదే కాదు. ఆ సంగతి తెలిసిన నేనేం చేశానో తెలుసా? ఆమె చేత ఆమె నేర్చుకున్న స్త్రీల పాటలన్నీ పాడించి యూట్యూబ్లో పెట్టాను. దానికి చాలా మంచి స్పందనే వచ్చింది. మా అమ్మ ఆనందానికి అవధులు లేకపోయాయి. అతి త్వరలో ఎవరైనా సంగీత దర్శకుడి ఆధ్వర్యంలో అమ్మ చేత జానపద గీతాలు పాడించి రికార్డింగ్ రిలీజ్ చేయిద్దామనుకుంటున్నాను. ఊపిరి తీసుకోవటానికి అన్నట్టు ఆగిందామె. ముఖం ముడుచుకొని నీళ్లు నములుతూ చూస్తూ ఉండిపోయాడు సాకేత్. ఇంకోటి కూడా చెప్పాలి. మా నాన్న పుస్తకాల పురుగు. టీవీలో ఇండియా పాకిస్తాన్ క్రికెట్ వస్తున్నా సరే ఒక పుస్తకం పట్టుకుని బాల్కనీలో కూర్చుని అందులో మునిగిపోతారు. రిటైర్ అయ్యాక కథలు రాయమని ప్రోత్సహించాను కానీ ఆయన వినలేదు. పెద్ద పెద్ద వాళ్ళెందరో రాస్తుంటే నా పిచ్చి రాతలు ఎవరు చదువుతారు అనేవారు. ఆ మాటల వెనక అపజయం భయం ఉందనిపించింది. అందుకే రూటు మార్చి ఆయన ఆత్మకథ రాయమన్నాను. ఆయన బాల్యాన్ని, నాటి సాంఘిక ఆర్థిక రాజకీయ పరిస్థితుల్ని, తర్వాత ఎదురైన ఆట్లుపోట్లని, వైవాహిక కుటుంబ జీవితాల్లో ఓడిదుడుకుల్ని, ఉద్యోగ పర్వంలో సాధక బాధకాల్ని భావితరాల కోసం రికార్డ్ చేయమన్నాను. ఆయనకి ఇంగ్లీష్ మీద మంచి కమాండ్ ఉండటంతో ఆ భాషలో ఒక నవలలా రాశారు. అది ఒక ఆన్లైన్ మ్యాగజైన్లో సీరియల్గా వచ్చింది. ప్రశంసలు కురిశాయి. ఇప్పుడు అవలోకగా కథలు రాసిస్తున్నారు. చప్పట్లు కొట్టడానికి చేతులు కలిసి రాకపోయేసరికి అభినందపూర్వకంగా చూశాడు సాకేత్. మీరు మంచి కెటలిస్ట్. అడగందే అమ్మైనా పెట్టదంటారు. అమ్మ పెట్టడానికి మనం అడగక్కర్లేదు. మన నోరు తెరవకుండానే మన ఆకలి అమ్మకి తెలిసిపోతుంది. మన ఆకలితో ఎప్పుడున్నామో, అనారోగ్యంతో ఎప్పుడున్నామో, అసౌకర్యంగా ఉండి ఏడుస్తున్నామా మన చిన్నప్పుడే పసిగట్టలేదా? అది అమ్మకు వెన్నతో పెట్టిన విద్య. కానీ అమ్మ అయినా సరే అడగందే తన లోపలి భావాలు మనతో పంచుకోదు. అవి మెలకుత్తకుండానే లోపలే కుళ్ళి నశించిపోతాయి. వాటిని వెలికి తీసి ఎదగనివ్వటం, వికసింపజేయటం కన్నా మనం తిరిగి ఆమె పట్ల ప్రకటించే గౌరవం, కృతజ్ఞత ఏముంటాయి? ఫెంటాస్టిక్ అనాలిసిస్. ఈసారి వెళ్ళినప్పుడు మమ్మీని అడిగి తెలుసుకుంటాను. ఇప్పుడేమైనా దుర్ముహూర్తం ఉందా? అలా అని కాదు. మీ టైం, మన టైం వేస్ట్ చేయడం ఎందుకని. అలా ఎందుకు అనుకుంటున్నారు? ఈ అనాలిసిస్లో మీరేమిటో తెలుసుకోవడానికేగా. భుజాలు ఫ్రగ్ చేశాడు. అది ఇప్పుడు అర్జెంటుగా తెలుసుకోవాలంటారా? అయితే ఫోన్ చేస్తాను. నా సంగతి వదిలేయండి. ఇంతసేపు నా కంఠశోష విన్నాక కూడా మీకు మీ అమ్మ గురించి వెంటనే అడిగి తెలుసుకోవాలని అనిపించలేదా? దానివల్ల ప్రయోజనం ఏముంటుందనిపిస్తోంది. చటుక్కున లేచి నిలబడి హ్యాండ్ బ్యాగ్ తీసుకుంది దేవాన్షి. అలానే చూస్తూ ఉండిపోయాడు సాకేత్. సారీ మిస్టర్ సాకేత్, మీతో పెళ్ళి నాకు ఇష్టం లేదు. మీరు మీలాంటి వారు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, కనిపించింది కాబట్టి తల్లిని ప్రేమించేవాడు కాదు. ఆమె మనసును తెలుసుకున్నవాడే, ఆమె అస్తిత్వాన్ని గుర్తించినవాడు మాత్రమే భార్యకు ఆ జన్మ స్నేహితురాలుగా భావించగలడు. జీవితాన్ని సంపూర్ణంగా పంచుకోగలడు. అతడే సరైన కొడుకు కాగలడు. సరైన కొడుకు మాత్రమే సరైన భర్త కాగలడు. మీరు నా అంచనాలకి చాలా దిగువన ఉన్నారు. గుడ్ బై. ఆమె విసవిసా వెళ్ళిపోతుంటే తల పట్టుకున్నాడు సాకేత్. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.